ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొంచెం కలుపుతుండాలి మధ్యలో, లేకపోతే కొంచెం పెరుగు కొద్దిగా టమాటా కాబట్టి ప్యూరీ అడుగు పడుతుంటుంది. చూడండి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కొద్దిగా. ఇంకొక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే మనం తయారు చేసుకున్న మసాలా చికెన్ అయితే వేసుకోవచ్చు. దీంట్లో ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే తేలింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం. కలుపుకుందాం. రెస్టారెంట్లలో, ఇంకా దావత్లల్లో, పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో చాలా చోట్ల అయితే చేస్తారు. కాకపోతే ఫుడ్ కలర్ అనేది చాలా ఎక్కువ వేస్తారు కలరింగ్ కోసం. అని జస్ట్ మనకు మంచి కలర్ కనిపించాలని కొద్దిగా వేసిన. ఇప్పుడు మనం ఇది వీలైనంత చికెన్ వేసుకున్నాం కదా, ఆ చికెన్ ఉడికే వరకు పెట్టుకుందాం. సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం. మూత వేసుకొని కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాం. నేను అట్లనే వేస్తున్నాను ఫ్రెండ్స్, బాగుంటుంది అట్లా వేస్తే కూడా. ఒకసారి కలుపుకుందాం. మనం ఏవైతే మసాలాలు వేసినామో అవన్నీ మంచిగా ఉడకాలి. అప్పుడు ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది కర్రీకి. పెట్టుకుందాం. ఒకసారి మూత తీసుకుందాం. వావ్, ఆయిల్ అయితే బయటకు వస్తుంది. ఇంకా మంచిగా ఉడకాలి. కొద్దిసేపు పెట్టాలి. ఎంత మంచిగా ఉడికితే అంత బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి ఒకసారి. వావ్, ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఏది వేయనవసరం లేదు, అన్నీ ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి. కాకపోతే దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే టేస్ట్ చేసి వేసుకోండి. కొద్దిగా సాల్ట్ పడుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. ఒకసారి కలుపుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర అయితే కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ రెడ్ చికెన్ అయితే రెడీ అయ్యింది. చూడండి,
ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.